రౌడీ జనార్దన టీజర్ అయితే వచ్చిందండి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారు హీరో నటిస్తున్నారు. ఈ సినిమాకి దిల్ రాజు గారు నిర్మాతగా చేస్తున్నారు అనమాట. ఈ సినిమాకి దర్శకుడు రవికిరణ్ కోలా. అంతకుముందు ఆయన తీసిన సినిమాలు అంటే రాజావారు రాణిగారు ఒకటి, ఆ తర్వాత అశోకవనంలో అర్జునవనం కళ్యాణం ఏదో ఉంటుంది, విశ్వక్సేన్ గారు ఆ సినిమాకి పనిచేశారు. సో మళ్ళీ ఈ సినిమా తీస్తున్నారు అనమాట. సో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారిని చాలా మంచిగా రగ్గడ్గా చూపించారు. అండ్ గోదావరి స్లాంగ్ ఆయనతో మాట్లాడించడానికి ట్రై చేశారనమాట. సో మామూలుగా అయితే ఎప్పుడు విజయ్ దేవరకొండ గారు మనకి తెలంగాణలో మాట్లాడతారు అన్ని సినిమాల్లో, ఇక్కడికి వచ్చేసరికి గోదావరి స్లాంగ్ ట్రై చేయించారు. సో ఈ స్టోరీ అంతా కూడా అదే నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏదో కొమ్ములు విలన్స్ అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడారు. సో అంతా బాగుంది. విజయ్ దేవరకొండ గారి ట్రైల్కి మెచ్చుకోవచ్చు అండి. అంటే ఆయన తెలంగాణ దాటి మాట్లాడలేరు అనుకునే వాళ్ళకి సో దీంట్లో కొంచెం చేంజ్ చేసి ఏదో కొత్తగా డిఫరెంట్గా మాట్లాడటానికి అయితే ట్రై చేస్తున్నారు. సో అది చాలా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. అలాగే ఇంకా ఈ టీజర్ చూస్తే ఏంటంటే ఎట్లా అనిపించిందంటే, అంతకుముందు ఏదో నాని గారిది దసరా ఒకటి, రీసెంట్గా వచ్చిన ప్యారడైజ్, ఆ రెండింటిని కలిపి దానికన్నా ఏదన్నా భిన్నంగా తీయాలా అన్న విధంగా తీసారా అన్నట్టు అనిపించింది. సో అంటే పెద్దగా ఇంపాక్ట్ అయితే రాలేదన్నమాట. విజువల్ పరంగా ఆయన లుక్ పరంగా బాగుంది, కానీ ఆ కంటెంట్ చూస్తుంటే ఏదో నాని గారికి పోటీగా తీయాలన్నట్టుగా తీసారా అనిపిస్తుంది. సో టీజర్లో మనిషి లుక్ అయితే బాగున్నాడు. సో రీసెంట్గా క్లీన్ షేవ్ ప్లస్ మేసం, హెయిర్ కూడా బాగా సెట్ చేశారు. ఆ బ్లడ్ షెడ్ మొత్తం బ్లడ్ బాత్ ఉందన్నమాట. సో సినిమాలో కూడా ఇంత చూపించిన విధంగా హైప్ ఉంటే బాగుంటుంది. అది టీజర్ల వరకు ట్రైలర్ వరకు అయితే కనుక ఖచ్చితంగా మనం ఇంకా పక్కన పెట్టేయచ్చు. సో రీసెంట్గా కింగ్డమ్ సినిమా కూడా అంతే హైప్ పెంచేసి సినిమాకి వెళ్ళిన తర్వాత 100% ఆడియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయారు. సో మరి విజయ్ దేవరకొండ గారి సినిమాలు కానీ ట్రైలర్ల వరకు పరిమితం అవుతున్నాయి. సినిమాకి వెళ్ళిన తర్వాత చూస్తుంటే పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు. మరి ఇదన్నా చాలా దిల్ రాజు గారి బ్యానర్లో వస్తుంది కాబట్టి ఒక బిగ్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం కోరుకుందాం. అలాగే విజయ్ దేవరకొండ గారికి మంచి కంబ్యాక్ కాకుండా సూపర్ బ్లాక్ బస్టర్ పడాలని కోరుకుందాం.